ఇప్పుడు మనం వేదాంత నియమంలో 65 ఈ శ్లోకాన్ని చూద్దాం. 65వ శ్లోకం ఏమంటారు ఇందులో? నా జీవ బ్రహ్మణోర్భేద పిండ బ్రహ్మాండ భేదత వ్యష్టే సమిష్ఠైరేకత్వాత్ ఇది వేదాంత నిర్ణమ. ఏం చెప్తున్నారో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. నా జీవ బ్రహ్మణోర్భేద, జీవాత్మకి పరమాత్మకి తేడా అనేది లేదు. ఎలా? పిండ బ్రహ్మాండ భేదత, పిండ బ్రహ్మాండాల వల్ల ఈ రెండింటి మధ్యన తేడా లేదు. వ్యష్టే సమిష్ఠైరేకత్వాత్ ఇది వేదాంత నిర్ణమ. ఈ రెండు కూడా ఒకటి వ్యష్టి, రెండోది సమిష్టి, అంతకన్నా ఏం లేదు. కాబట్టి జీవాత్మ పరమాత్మ ఈ రెండింటి మధ్య తేడా లేదు అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు. ఇక్కడ ఏమిటి అసలు? పిండాండం ఏమిటి, బ్రహ్మాండం ఏమిటి? మనకి మామూలుగా ఈ ఆధ్యాత్మిక పరిభాషలోకి వచ్చేటప్పటికి జీవాత్మ పరమాత్మ ఈ రెండు కూడా దేనికి ప్రతీకలు అంటే పిండాండానికి బ్రహ్మాండానికి ఇవి ఆ రెండింటికి సంబంధించినవి అని చెప్తూ ఉన్నారు మనకి. పిండాండము అంటే ఏమిటి, అలాగే బ్రహ్మాండం అంటే ఏమిటి? పిండాండము అంటే ఈ శరీరం, ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఏది? జీవాత్మ. బ్రహ్మాండంలో ఉండే ఆత్మ ఏమిటి? చరాచర జగత్తంతా కూడా ఆవరించి ఉండేది పరమాత్మ. మళ్ళీ ఇక్కడ చెప్పేది అదే, జీవాత్మకి పరమాత్మకి మధ్యన తేడా లేదు. ఎందుకని అంటే ఒకటేమో పిండాండానికి, రెండోదేమో బ్రహ్మాండానికి ఇవి అధిపతులు అనండి, లేదా ఈ బ్రహ్మాండము పిండాండము ఆవరించి ఉన్నాయి అనండి. ఈ రెండు ఒకటేనయ్యా అసలు. కాబట్టి పిండాండ బ్రహ్మాండాలు సెపరేట్ ఏం కాదు, ఈ రెండు ప్రత్యేకంగా ఏం లేవు, ఈ రెండు ఒకటేను అని అంటున్నారు. ఎందుకని ఒకటే అంటున్నారు అంటే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఐతరేయోపనిషత్తులో ఏం చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమంటున్నారు అక్కడ? సృష్టి ప్రారంభం సమయంలో భగవంతుడు అంటే పరమాత్మ మానవదేహాన్ని సృష్టించాడు. మానవదేహం ఒక్కటే సృష్టించాడా, మిగిలినవి సృష్టించలేదా అని అడగద్దు. మిగిలిన జీవరాశిని అంతటినీ సృష్టించిన తర్వాత ఆఖరుగా మానవదేహాన్ని సృష్టించాడు అనే విషయాన్ని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మానవుడు ఆవిర్భవించేటప్పటికే భూచరాలు, ఖేచరాలు, జలచరాలు, ఉభయచరాలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఆఖరికి వచ్చిందే మానవదేహం. కాబట్టి ఇప్పుడు ఆఖరిగా మానవదేహాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఈ దేహంలో నేను లేకపోతే ఎలాగా అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఆ దేహం అనేది ఆయనకి బాగా నచ్చింది. ఈ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి ఆ పరమాత్మ వెంటనే తన యొక్క అంశని ఈ దేహంలో ప్రవేశపెట్టాడు. అంశని ఈ దేహంలో ప్రవేశపెట్టాడు అంటే ఏం చేశాడు? ఆ ఆత్మ బ్రహ్మానందం గుండా మానవ దేహంలో ప్రవేశించింది అని మనం చెప్తూ ఉన్నాం. బ్రహ్మానందం గుండా మానవ దేహంలో ప్రవేశించాడు. ఇప్పుడు బ్రహ్మానందం గుండా మానవ దేహంలో ప్రవేశించాడు అంటే మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. ఆ పరమేశ్వరుడు ఒక మానవ దేహంలోనే ప్రవేశించాడా, ఇంకెక్కడా ప్రవేశించలేదా? అంటే మిగిలిన జీవరాశి చాలా ఉంది కదా, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఉంది కదా. ఈ జీవరాశి ఎందు ఎక్కడా ప్రవేశించలేదా? ఒక్క మానవదేహంలోనే ప్రవేశించాడా అని కాదు. ఏం చేశాడు అంటే
ఉన్నటువంటి జీవరాశి యందు అంతటా ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించాడు. అలా బ్రహ్మరంధ్రం ద్వారా ఈ జీవి యొక్క దేహంలో ప్రవేశించి ఆ జీవికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నవరంధ్రాలు వీటన్నింటితోనూ కూడా ఆ జీవి అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు, సుఖాలు తాను కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ పరమేశ్వరుడు జీవిలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని మనం జీవాత్మ అని అంటూ ఉన్నాం. అది ఏ జీవైనా కావచ్చు, పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, అది క్రూరమైనటువంటి మృగం, సింహం, పులి కావచ్చు, లేదా లేడిపిల్ల, కుందేలు కావచ్చు. అన్ని జీవరాశి యందు ఈ జీవరాశి యందు అంతటా తానే ఉన్నాడు. అలా ప్రవేశించినటువంటి ఈ పరమేశ్వరుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ జీవి అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు, సుఖాలు తాను కూడా అనుభవిస్తూ దాంతో మమేకమైపోయాడు. అంటే దాంతో పూర్తిగా ఏకమైపోయాడు. తనకు ఈ దేహానికి తేడా లేదు అనుకున్నాడు. అలా అనుకోవటంలో నేను అంటే ఈ దేహమే, అంతే తప్పించి ఇంకేం కాదు అన్నాడు. నేను అంటే ఆత్మని అనేటువంటి మాట పూర్తిగా మర్చిపోయాడు. నేను అంటే ఆత్మ అనే మాట మర్చిపోయి నేను అంటే పూర్తిగా దేహము అనే భావన చేశాడు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే గతంలో మనం చెప్పుకున్నాం, కేవలం అజ్ఞానం వల్ల. ఎప్పుడైతే సుఖాలు, దుఃఖాలు అనుభవించడానికి అలవాటు పడ్డాడో అప్పుడే అతడు అజ్ఞాని అయిపోయాడు. సుఖ దుఃఖాలు అనుభవించేది ఎవరు? అజ్ఞాని. అదే కదా మనం చెప్తూ ఉన్నది. జ్ఞాని అయినటువంటి వాడికి శాశ్వతమైనటువంటి సుఖం దానికోసం ఆలోచిస్తాడు. కేవలం అజ్ఞాని అయినటువంటి మానవుడే ఈ లోకంలో పొందే సుఖాలు, కష్టాలు వీటన్నింటినీ కూడా గుర్తిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ పరమేశ్వరుడు ఈ దేహంతో పాటుగా తాను కూడా ఈ కష్టాలు, సుఖాలు అనుభవిస్తూ నేను అంటే దేహాన్ని అని మాట్లాడుతున్నాడు. నిజంగా నేను అంటే ఇక్కడ దేహం కాదు, నేను అంటే ఆత్మ. ఆ మాట మర్చిపోయాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే వ్యష్టి, సమిష్టి. వ్యష్టి అంటే సింగిల్, ఇండివిజువల్. సమిష్టి అంటే గ్రూప్, కలెక్టివ్. అది సమిష్టి. ఇప్పుడు ప్రతి జీవిలోనూ ఈ పరమేశ్వరుడు ఆవరించి ఉన్నాడు కదా. కాబట్టి జీవాత్మ అనేది వ్యష్టి. మరి పరమాత్మ అంటే చరాచర జగత్తు అంతా ఆవరించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే పరమాత్మ, అతడే పరబ్రహ్మ. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటేనేమో పరబ్రహ్మ, చరాచర జగత్తు అంతా కూడా ఆవరించి ఉన్నటువంటి పరబ్రహ్మ. మరి జీవిలో ఉన్నటువంటిది వ్యష్టి రూపమైనటువంటి ఆత్మ, అది సమిష్టి రూపమైనటువంటి ఆత్మ. అంతగా తప్పించి ఈ రెండింటికి మధ్య తేడా అనేది ఏం లేదు. జీవాత్మేమో వ్యష్టి, పరమాత్మేమో సమిష్టి, అంతే. ఈ వ్యష్టి, సమిష్టి ఈ రెండు ఇలా ఉన్నప్పుడు ఈ రెండింటిలో తేడా ఎందుకు ఉంటుందర్రా? ఎలా ఉంటుంది? పొద్దున్న నిద్ర లేచారు మీరు, సరే బ్రష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కాఫీ తాగడం అలవాటు. కాఫీ తెచ్చుకున్నారు, పెద్ద గ్లాసులో కాఫీ తెచ్చుకున్నారు. అక్కడ ఇంకో చిన్న గ్లాస్ ఉంది. ఈ పెద్ద గ్లాసులో ఉన్నటువంటి కాఫీని చిన్న గ్లాసులో కొద్దిగా పోసారు. లేదా పక్కన మీ కుక్క పిల్ల ఉంటుంది, అది కూడా కాఫీ తాగుతుంది మీతో పాటే. దానికి ప్లేట్లో మీ గ్లాసులో ఉన్న కాఫీని ఓ ప్లేట్లో కొద్దిగా పోసారు. ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి. కుక్క పిల్లకి ప్లేట్లో పోసినటువంటి కాఫీకి మీరు గ్లాసులో తాగుతున్నటువంటి కాఫీకి మధ్య తేడా అనేది ఏమన్నా ఉందా? ఏం లేదు, రెండు ఒకటే కదా.
మీ గ్లాసులో ఉన్నటువంటి కాఫీనే ఆ కుక్క ప్లేట్లో పోశారు. అంత తప్పించి తేడా అనేది ఏం లేదు. అలాగే ఈ పరబ్రహ్మ స్వరూపం, పరమేశ్వర స్వరూపం అనేది చరాచర జగత్తంతా వ్యాపించి ఉంది. అందులో ఒక అంశ ఈ జీవి యందు ప్రవేశించింది. అదే వ్యష్టి అన్నాం మనం. అంటే ఇండివిజువల్గా ఉన్నది. మరి చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపము అయి సమిష్టి. ఇదేమో వ్యష్టి, అదేమో సమిష్టి. ఈ రెండింటి మధ్యన తేడా ఏముంది? మీరు ఒక్క విషయాన్ని మళ్ళీ ఆలోచించండి. ఒక మిఠాయి దుకాణం వాడు లడ్డూలు కడుతున్నాడు. ఆ బూందీ తీశాడు, పంచదార పాకంలో పోసాడు, తిప్పాడు, ఒక బేసిన్లో పోసి పెట్టాడు. ఇప్పుడు అందులో నుంచి కొంత భాగం చేతితో తీసుకుని ఇలా నలిపి ముద్దగా చేసి పక్కన ఓ ప్లేట్లో పెట్టాడు మళ్ళీ. ఇప్పుడు చూడండి, బేసిన్లోనేమో పాకం పెట్టినటువంటి మొత్తం బూందీ ఉంది, ప్లేట్లో పెట్టింది ఒక లడ్డూనే ప్లేట్లో పెట్టాడు. ఈ లడ్డూకి ఆ బేసిన్లో ఉన్నటువంటి బూందీకి తేడా ఏమిటి? ఏం లేదు, రెండు ఒకటే. ఆ బేసిన్లో ఉన్నటువంటి ఆ పంచదార బూందీనే కొద్దిగా తీసుకుని ఇలా ఒక చిన్న ముద్దగా చేసి ప్లేట్లో పెట్టాడంతే. రెండింటికి మధ్య తేడా ఏముంది? అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఇదేమో వ్యష్టి, అదేమో సమిష్టి, అంతేగాని రెండింటి మధ్యన తేడా అనేది ఏమాత్రం కూడా లేదయ్యా అని చెప్తున్నారు భగవత్పాదుల వారు. జీవాత్మ అనేది వ్యష్టి, పరమాత్మ అనేది సమిష్టి, అంతేనయ్యా, అంతకు మించి తేడా అనేది ఏం లేదు. ఇదొక్కటే ఉన్నటువంటి తేడా. కాబట్టి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను. ఈ రెండింటి మధ్య తేడా అనేది ఏమీ కూడా లేదు. జీవాత్మ పరమాత్మకి భేదం అనేది ఏమాత్రం కూడా లేదు, రెండు ఒకటే. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటేమో వ్యష్టి, రెండోదేమో సమిష్టి. ఈ విషయాన్నే భగవత్పాదుల వారు ఈ వేదాంత నియమంలో 65వ శ్లోకంలో వివరించడం జరిగింది.